చెర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. వాగ్దేవి ల్యాబ్స్ లో 4 ఏళ్లుగా అక్రమంగా నిషేధిత సింథటిక్ డ్రగ్స్ ని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పండరినాథ్ ను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తో ముంబైకి తరలించారు. చెర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. వాగ్దేవి ల్యాబ్స్ లో 4 ఏళ్లుగా అక్రమంగా నిషేధిత సింథటిక్ డ్రగ్స్ ని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పండరినాథ్ ను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తో ముంబైకి తరలించారు. రైట్, చెర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెర్లపల్లి డ్రగ్స్ కేసు సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు పట్టుబడినటువంటి ఏదైతే డ్రగ్స్ ఉందో వాళ్ళన్నీ కూడా ఆ ముడిసరుకు మొత్తం కూడా ల్యాబ్ నుండి ముంబైకి తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఆ మత్తు పదార్థాలకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం ఓవైపు పోలీసు అధికారులు చేస్తున్నారు. మొత్తంగా అంటే పూర్తి స్థాయిలో ఈ పరిశ్రమలో తనిఖీలు చేసినప్పుడు 11.58 కోట్ల విలువైన ఈ మెఫిడ్రిన్ సంబంధించినటువంటి పదార్థాన్ని కూడా స్వాధీనం చేస్తున్నారు. అంటే మెఫిడ్రిన్ ద్వారానే మొత్తం మత్తు పదార్థాలు స్వాధీనం చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తం 35,500 లీటర్ల వివిధ రకాల రసాయనాలు, మొత్తం ఇంకా వీటితో పాటు ఇంకా 950 కిలోల ముడి పదార్థాలు కూడా, అంటే మత్తు పదార్థాలు తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే మెయిన్ గా పట్టుబడ్డారో ఈ వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, ఆ తర్వాత అతని సహాయకుడు తానాజీ పండర్నాథ్, వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన వారిని ముంబైకి తరలించి అక్కడ వాళ్ళని విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే బంగ్లాదేశ్ సంబంధించిన యువతి అరెస్టుతోనే మొత్తం ఈ దొంగ కదిలింది చాలకురాలు రాబట్టారు. వారు ఇచ్చిన సమాచారం మేరకే ఇక్కడికి చేరుకొని దర్యాప్తు కొనసాగించారు. ఏదైనా ఇంత పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు కొన్ని రోజులుగా, దాదాపు 4 సంవత్సరాలుగా ఇక్కడ గుట్టు చప్పుగా కొన్ని మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. మరి ఇవన్నీ ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, ఈ ముఠా వెనుక ఇంకెవరెవరు ఉన్నారు, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం ప్రస్తుతం దర్యాప్తుకు సంబంధించిన అధికారులు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఎంత కూడా ప్రస్తుతం మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకు తెలంగాణ పోలీసులు కూడా ప్రస్తుతం ఈ కేసును కొంత సీరియస్ గా తీసుకుంటున్నారు. వారు కూడా మొత్తం ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకైతే ఆ మహారాష్ట్ర పోలీసు సహకారంతో వారు కూడా దర్యాప్తును కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ల్యాబ్ లో పట్టుబడ్డ చాలా వరకు ముడిసరుకును వారంతా కూడా ఒక లారీల ద్వారా, ట్రక్కుల లారీల ద్వారా వాటిని ముంబైకి తరలించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. వాటి ద్వారా పూర్తి స్థాయి సమాచారం రాబట్టి అప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.